తిరుపతిలో మోహన్ బాబు కాలేజ్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. మోహన్ బాబు కాలేజ్ వద్దకు మనోజ్ వెళ్లడంతో ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. తాత నానమ్మ సమాధులకు దండం పెట్టుకుని వెళ్తారని పోలీసులను మనోజ్ కోరారు. కాలేజీలోకి వెళ్లేందుకు మనోజ్ యత్నించాడు. కాలేజీలో మోహన్ బాబు మంచి విష్ణు ఉండడంతో మనోజ్ను పోలీసులు అడ్డుకున్నారు. తిరిగి వెళ్లాలని మనోజ్కు పోలీసులు సూచించారు. మోహన్ బాబు సిబ్బంది కాలేజీలోకి ఎవరిని రానివ్వకుండా గేట్లను తాళం వేశారు. మోహన్ బాబు బౌన్సర్లతో మంచు మనోజ్ బౌన్సర్లు గొడవకు దిగారు. బౌన్సర్లు ఒకరినొకరు కొట్టుకున్నారు. పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. గుంటూరు జిల్లా పెద్దకురపాడులో అంబటి రాంబాబు కీలక కామెంట్స్ చేశారు. ఈ నెల 3వ తేదీన గుర్తు తెలియని వ్యక్తులు ఫ్లెక్సీలు చింపి తన ఆఫీసుపై దాడి చేశారని, ఆఫీసు సిబ్బందిపై దాడి చేసి తలలు పగలగొట్టారని అన్నారు. గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు, పెద్దకురపాడు మాజీ ఎమ్మెల్యే శంకర్రావు పలువురు కలిసి గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ సతీష్ కుమార్కు వినతి పత్రం అందజేశారు. సుప్రీంకోర్టులో సీఎం చంద్రబాబుకు ఊరట లభించింది. స్కిల్ కేసులో బెయిల్ రద్దు చేయాలని గత ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ భేలా త్రివేది ధర్మాసనం కొట్టివేసింది. ఈ కేసులో ఇప్పటికే ఛార్జ్షీట్ ఫైల్ చేశారని రాష్ట్ర ప్రభుత్వ తరపు న్యాయవాది ముకుల్ రోహత్కి తెలిపారు. అందువల్ల బెయిల్ రద్దు పిటిషన్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని జస్టిస్ భేలా త్రివేది ధర్మాసనం పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేస్తున్న బెయిల్ రద్దు పిటిషన్ను డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే అవసరమైన సందర్భంలో విచారణకు సహకరించాలని చంద్రబాబుకు సుప్రీంకోర్టు సూచించింది. సుప్రీంకోర్టులో కేటీఆర్ పిటిషన్ విత్డ్రా చేసుకున్నారు. క్వాష్ పిటిషన్ను వెనక్కి తీసుకుంటున్నట్లుగా కేటీఆర్ తరపు న్యాయవాదులు తెలిపారు. అంతకుముందు కేటీఆర్ వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. కేటీఆర్ తరపున అడ్వకేట్ సుందరం వాదనలు వినిపించారు. ఇది పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు కోసమేనని వాదించారు. ఇందులో ₹1 అవినీతి కూడా జరగలేదన్నారు. అందుకే 13(1)A సెక్షన్ కేటీఆర్కు వర్తించదని సుందరం వాదించారు. భారత నౌకాదళ అమల పొద్దులో మరో 3 అస్త్రాలు చేరాయి. అధునాతన యుద్ధ నౌకలు ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ నీలగిరి, జలంతర్గామి ఐఎన్ఎస్ వాక్షీర్లను నౌకాదళంలో చేర్చుకున్నారు. ముంబైలోని నేవల్ డాక్ యార్డ్లో జరిగిన కార్యక్రమంలో యుద్ధ నౌకలను జాతికి అంకితం చేశారు ప్రధాని మోడీ. దేశ రక్షణ సైనికుల సేవలు ఎనలేనివి అని ప్రధాని మోడీ అన్నారు. దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను సైనికులు త్యాగం చేశారని తెలిపారు. మాతృభూమి రక్షణకు నిరంతరం సేవలు అందించేది సైనికులే అన్నారు ప్రధాని మోడీ. కాంగ్రెస్ పార్టీ నూతన కేంద్ర కార్యాలయం ప్రారంభమైంది. కొత్త భవనానికి ఇందిరాగాంధీ భవన్ అని పేరు పెట్టారు. దీన్ని పార్టీ అగ్రనేత సోనియా గాంధీ, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రారంభించారు. కాగా ప్రస్తుతం అక్బర్ రోడ్డు 24వ నెంబర్ బంగ్లాలో ఏఐసిసి కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ బంగ్లాలో పార్టీ కార్యాలయాలు ఉండకూడదని గతంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకు అనుగుణంగానే పార్టీలు సొంత భవనాలు నిర్మించుకున్నాయి. ఆర్ఎస్ఎస్ చీఫ్ పై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. బ్రిటిష్ వారిపై పోరాడిన యోధులందరినీ మోహన్ భగవత్ అవమానించారని ఆరోపించారు. స్వాతంత్ర పోరాటాన్ని కూడా కించపరిచారన్నారు. జాతీయ జెండాను నమస్కరించని వారు కూడా దేశం కోసం మాట్లాడుతున్నారని విమర్శించారు రాహుల్ గాంధీ. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్కు భారీ షాక్ తగిలింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆయనను విచారించేందుకు ఈడీకి కేంద్రం అనుమతి ఇచ్చింది. ప్రజాప్రతినిధులను విచారించాలంటే ఈడీ ముందస్తు అనుమతి పొందాలని సుప్రీంకోర్టు గత నవంబర్లో ఆదేశించింది. ఈ క్రమంలోనే కేజ్రీవాల్ విచారణకు అనుమతి కోరుతూ గత నెలలో లెఫ్టినెంట్ గవర్నర్కు ఈడీ లేఖ రాసింది. దీనికి ఆయన ఆమోదం తెలిపారు. ఈ విషయాన్ని దర్యాప్తు సంస్థ కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్లింది. దీంతో కేజ్రీవాల్ను విచారించేందుకు ఈడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమెరికాలోని నార్త్ కరోలినాలో ట్రయాంగిల్ తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షురాలిగా మహిళ ఎన్నికైంది. ఈ నెల 12న వెంకన్న గారి భారతిని ప్రెసిడెంట్గా సభ్యులు ఎన్నుకున్నారు. టీటీజీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా సోషల్ కార్యక్రమం విజయవంతమైందన్నారు భారతి. ప్రకృతి రక్షణపై టీటీజీఏ పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. తెలంగాణ సెట్స్ పరీక్షల షెడ్యూల్ను ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు నిర్వహించే వివిధ రకాల ప్రవేశ పరీక్షల షెడ్యూల్ను ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది.
ఏఏ, పీసెట్, ఎడ్సెట్, లాసెట్ సహా అన్ని రకాల ప్రవేశ పరీక్షల తేదీలను ప్రకటించింది. ఇంటర్ విద్యార్థులకు ఎంతో కీలకమైన ఏఏ, పీసెట్ ప్రవేశ పరీక్షలు ఏప్రిల్ 29 నుంచి మే 5 వరకు వివిధ తేదీలో జరగనున్నాయి. ఏప్రిల్ 29, 30 తేదీలో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు, మే 2 నుంచి 5 వరకు ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. మే 12న ఈసెట్, ఎడ్సెట్ను జూన్ 1న నిర్వహించనున్నట్లుగా ఉన్నత విద్యా మండలి తెలిపింది. వీటితో పాటు జూన్ 6న లాసెట్, పీజీ లాసెట్ ఒకే రోజు నిర్వహిస్తున్నారు. జూన్ 8, 9 తేదీలో ఐసెట్, జూన్ 16 నుంచి 19 వరకు పీజీ, ఈసెట్ పరీక్షలు జరగనున్నాయి. శ్రీశైలంలో ఏకంగా 8 మంది ఉద్యోగులపై వేటు పడింది. 8 మందిని సస్పెన్షన్ చేసినట్లుగా శ్రీశైలం ఈవో ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీశైలంలోకి వచ్చే టూరిస్టు వాహనాల నుంచి దేవస్థానం టోల్ రుసుము వసూలు చేస్తోంది. అయితే టోల్ టికెట్ల జారీలో భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడినట్లుగా అధికారులు గుర్తించారు. దీంతో 8 మంది ఉద్యోగులను విధుల నుంచి తప్పిస్తూ ఆలయ ఈవో నిర్ణయం తీసుకున్నారు. ఇక తొలగించిన ఉద్యోగుల స్థానంలో ప్రత్యామ్నాయంగా ఇతర సిబ్బందిని నియమించారు. నెల్లూరు జిల్లా బొడిగడి తోట శ్మశాన వాటికలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, పురపాలక శాఖ మంత్రి వంగూరి నారాయణ ప్రకటించారు. స్థానికుల అభ్యర్థన మేరకు శ్మశాన వాటిక ప్రాంతం పేరును మారుస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. తమ సోదరుడు దివంగత నేత ఆనం వివేకానంద రెడ్డి కోరిక, స్థానికుల ఆలోచనతో శ్మశాన వాటికలో శివాలయం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ములుగు జిల్లాలో మంత్రి సీతక్క సంక్రాంతి పండుగ జరుపుకున్నారు. స్వగ్రామమైన జగ్గన్నపేటలో మంత్రి సీతక్క తల్లిదండ్రుల ఆశీర్వాదాలు తీసుకున్నారు. తన కుటుంబీకులు, బంధువులతో కలిసి పిండి వంటలు చేసి ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. హైదరాబాద్ పాతబస్తీ మలక్పేటలో ఎమ్మెల్యే అహ్మద్ బాలాల సందడి చేశారు. యువ నాయకులు సుమన్ గౌడ్, నాగరాజు గౌడ్లు ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొని పతంగులు ఎగురవేశారు. మత సామరస్యానికి ప్రతీకగా హైదరాబాద్లో అన్ని వర్గాల ప్రజలు పతంగులు ఎగురవేస్తూ సంక్రాంతి పండుగ జరుపుకుంటున్నారని ఎమ్మెల్యే అహ్మద్ బాలాల తెలిపారు. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ జాతరకి వరంగల్ సిపి అంబర్ కిషోర్ జా ఎడ్ల బండిపై వచ్చారు. వీరభద్రస్వామికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద సీసీ కెమెరాల పనితీరును పరిశీలించి పలు సూచనలు చేశారు. జాతరలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సిపి అంబర్ కిషోర్ జా తెలిపారు. భక్తులు ఎలాంటి అలజడికి లోను కాకుండా ప్రశాంతంగా స్వామివారిని దర్శనం చేసుకుని పోలీసులకు సహకరించాలని కోరారు. తర్వాత జాతరలో ఏర్పాటు చేసిన పలు ఎగ్జిబిషన్లను వీక్షించి పిల్లలతో కలిసి సిపి రంగుల రత్నాన్ని ఎక్కారు. గోదావరిలో అంటేనే మర్యాదలకు మారుపేరు. సంక్రాంతి సందర్భంగా 360 రకాల వంటకాలతో అల్లులకు విందు భోజనం పెట్టారు ఓ మామ. పశ్చిమ గోదావరి జిల్లా పీర్ల స్వామి అల్లుల కోసం రకరకాల వంటలు చేయించి వారికి వడ్డించారు. దీంతో అల్లుళ్ళు, కూతుళ్ల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. గత నెలలో 2 తమ్ముళ్ల కుమార్తెలకు వివాహాలు జరిగాయి. వారి కోసం విందు ఏర్పాటు చేశారు పీర్ల స్వామి. హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో అంతర్జాతీయ స్ట్రీట్ అండ్ కైట్ ఫెస్టివల్ కొనసాగుతుంది. ఈ వేడుకను చూడడానికి లక్షలాదిగా ప్రజలు తరలివచ్చారు. వివిధ దేశాల నుంచి ప్రొఫెషనల్ కైట్ ప్లేయర్స్ వచ్చారు. ప్రత్యేకంగా మన దేశంలోని వివిధ రాష్ట్రాల స్వీట్స్ స్టాళ్లను ఏర్పాటు చేశారు. 1100 వెరైటీ స్వీట్స్తో నోరూరించే స్వీట్స్ తింటూ సిటీ ప్రజలు ఎంజాయ్ చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ నిర్వహిస్తున్న 25వ పాత పంటల జాతర అట్టహాసంగా ప్రారంభమైంది. న్యాల్కల్ మండలంలో సంక్రాంతి పండుగ రోజు చిరుధాన్యాల జాతర ఉత్సవాన్ని ఐసీఏఆర్ డైరెక్టర్ షేక్ ఎన్మీరా ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. చిరుధాన్యాలైన పాత పంటలకు గట్టుకాలంపై మంచి రోజులు వచ్చాయని ఐసీఏఆర్ డైరెక్టర్ అన్నారు. జహీరాబాద్ ప్రాంతంలో పండించిన చిరుధాన్యాలను జహీరాబాద్ బ్రాండ్ పేరిట త్వరలో మార్కెటింగ్ చేసేలా ఐసీఏఆర్ డీడీఎస్తో కలిసి ప్రారంభించనున్నట్లుగా చెప్పారు. 25వ జాతర సందర్భంగా చిరుధాన్యాలు పండిస్తున్న ఆదర్శ మహిళా రైతులకు ఘనంగా సన్మానం జరిగింది. అనంతరం చిరుధాన్యాలతో అలంకరించిన ఎద్దుల బండ్లకు ప్రత్యేక పూజలు చేసి బాజా భజంత్రీలతో ఊరేగింపు నిర్వహించారు. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలోని శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రథోత్సవంలో భాగంగా మండలంలోని కొత్తపల్లి గ్రామం నుంచి రథాలు వీరభద్రస్వామి దేవాలయానికి వైభవంగా చేరుకున్నాయి. రథయాత్రను తిలకించడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి అశేష భక్తజనం హాజరై కోరమీసాల స్వామికి మొక్కులు తీర్చుకుంటున్నారు.
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని తెలంగాణ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, తెలంగాణ మాజీ రాజ్యసభ సభ్యుడు జోగనపల్లి సంతోష్కు మొక్కులు చెల్లించుకున్నారు. ఇక టీటీడీ ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాటు చేశారు. అనంతరం గర్భాలయంలో స్వామివారిని దర్శించుకున్న వారికి రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళలో టీటీడీ భాగస్వామ్యమైంది. ప్రపంచంలోని అతిపెద్ద మహాధార్మిక కార్యక్రమంలో కోట్లాది హిందువులు పాల్గొనే ప్రయాగ్రాజ్లో శ్రీవారి ఆలయ నమూనాను టీటీడీ అధికారులు ఏర్పాటు చేశారు. ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా శ్రీవారి నమూనా ఆలయాన్ని నాగవాసుకి ఆలయ సమీపంలోని సెక్టార్ 6 వద్ద ఆలయాన్ని నిర్మించారు. ఆదివారం నుంచి భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కనిపిస్తున్నారు. ఈ నమూనా ఆలయాన్ని దివ్యాంగ సుందరంగా టీటీడీ ఇంజనీరింగ్ నిపుణులు, టీటీడీ సిబ్బంది శోభయమానంగా తీర్చిదిద్దారు. శ్రీవారికి మహాభక్తురాలైన శ్రీ గోదాదేవి పరిణయోత్సవం పురస్కరించుకొని గోదా మాలలు శ్రీవారి మూల విరాట్కు అలంకరించారు. తిరుపతి శ్రీ గోవిందరాజు స్వామివారి ఆలయంలోని ఆండాల శ్రీ గోదాదేవి చెంత నుంచి శ్రీవారికి ప్రత్యేక మాలలు కానుకగా అందాయి. గోదాదేవి మాలల తిరుపతి నుంచి తిరుమల శ్రీ 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 పెద్ద జేరు స్వామివారి మఠానికి ఉదయం చేరుకున్నాయి. అనంతరం పెద్ద జేరు మఠం నుంచి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకొచ్చారు. ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి శ్రీ వెంకటేశ్వర స్వామివారి మూల విరాట్కు అలంకరించారు. ఉత్తరప్రదేశ్లో మహాకుంభమేళ అట్టహాసంగా సాగుతుంది. మహాజాతర నేటితో 3వ రోజుకు చేరుకుంది. త్రివేణి సంగమానికి భక్తులు నాచారం పిఎస్ పరిధిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సూరానావ్ వైర్సి పరిశ్రమలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. బాపట్ల జిల్లా చీరాల్లో డాక్ మహారాజ్ ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ వెంకట్లు సందడి చేశారు. సంక్రాంతి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి సొంత ఊరికి వచ్చిన వారు స్థానిక కోటయ్య అనాథ వృద్ధాశ్రమంలో గడిపారు. అనంతరం వృద్ధులకు అల్పాహారాన్ని వడ్డించారు. ఈ సందర్భంగా బాలియా లాంటి ఒక సీనియర్ హీరోకి ఫైట్ మాస్టర్ చేయడం ఆనందంగా ఉందని వెంకట్ అన్నారు. మనం సంపాదించిన దాంట్లో ఎంతో కొంత సేవ చేయాలని రామ్ లక్ష్మణ్ సూచించారు. భగవంతుడు ఇచ్చిన ఈ శరీరాన్ని చెడు వ్యసనాలకు బానిస చేయొద్దని అన్నారు. చెడు వ్యసనాలు ఉద్రిన రోజే అసలైన పండుగ అన్నారు. ప్రకాశం జిల్లా మూలుగుంటపాడులోని సెల్ టవర్ ఎక్కి అయూబ్ ఖాన్ అనే వ్యక్తి హల్చల్ చేశాడు. కొంతమంది రాజకీయ నాయకులు అధికారాన్ని అడ్డం పెట్టుకుని పేద ప్రజలకు చెందిన స్థలాలను బలవంతంగా కబ్జా చేస్తున్నారని అతను ఆరోపించాడు. అలాంటి వారిపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. అన్యాయాన్ని ప్రశ్నించినందుకు తనపై బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. పోలీసులు వారిపై వెంటనే కేసు నమోదు చేయాలని కోరాడు. 3 గంటలకు పైగా టవర్పై ఉండి నిరసన తెలిపాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన ప్రాంతానికి చేరుకున్న పోలీసులు అయూబ్ ఖాన్ నచ్చజెప్పి టవర్ పై నుంచి కిందికి దింపారు. కేరళ, తమిళనాడు తీరాలకు కళ్ళకడ్డల్ ముప్పు పొంచి ఉందని కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇన్కాయిస్ ముందస్తు హెచ్చరిక జారీ చేసింది. ఇవాళ రాత్రి అకస్మాత్తుగా సముద్రంలో వచ్చే ఉప్పెన కారణంగా బలమైన రాకాసి అలలు తీరాన్ని తాకే అవకాశం ఉందని తెలిపింది. రాత్రి 11:30 వరకు తీరంలోని వివిధ ప్రాంతాల్లో 1/2 మీటర్ నుంచి 1 మీటర్ మేర అలల తాకిడి ఉంటుందని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ హెచ్చరించింది. ఉత్తర భారతదేశంలో చలి తీవ్రత పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీ సహా పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, బీహార్ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. దీంతో చలి తీవ్రతకు ప్రజలు గజగజ వణికిపోతున్నారు. చలి పెరగడంతో ఆయా ప్రాంతాలను దట్టమైన పొగమంచు కామేసింది. ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రతలు 6 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో దృశ్యమానత అధ్వాన స్థితికి చేరింది. రోడ్డుపై ముందు వెళ్తున్న వాహనాలు కనిపించిన పరిస్థితి నెలకొంది. దీంతో విమాన, రైలు సర్వీసులకు తీవ్ర అంతరం ఏర్పడుతుంది. భారతీయ ఎన్నికలపై కామెంట్ చేస్తున్న ఫేస్బుక్ సీఈఓ మార్క్ జూకర్బర్గ్ తరపున మెటా సంస్థ క్షమాపణ చెప్పింది. కోవిడ్-19 సమయంలో సరైన రీతిలో చర్యలు తీసుకుని ప్రభుత్వాలు కూలినట్లు జూకర్బర్గ్ ఇటీవల కామెంట్ చేశారు. అయితే ఆ దేశంలో భారత్ కూడా ఉన్నట్లు జూకర్బర్గ్ పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యల పట్ల మెటా సంస్థ ఇవాళ సారి చెప్పింది. మెటా ఇండియా పబ్లిక్ పాలసీ వైస్ ప్రెసిడెంట్ శివనాథ్ తూక్రల్ తన ఎక్స్ అకౌంట్లో జూకర్బర్గ్ తరపున క్షమాపణ చెప్పారు.
అమెరికా చరిత్రలో అత్యంత ఘోర విపత్తుగా భావిస్తున్న లాస్ ఏంజల్స్ కార్చిచ్చు ఇంకా కొనసాగుతూనే ఉంది. జనవరి 7న మొదలైన ఈ వైల్డ్ ఫైర్ వారం రోజులు గడుస్తున్నప్పటికీ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. అగ్నిమాపక సిబ్బంది చిన్న చిన్న మంటలను అదుపులోకి తెస్తున్న పెద్ద అగ్ని కీలాలు అదుపులోకి రావడం లేదు. కార్చిచ్చు కారణంగా ఇప్పటి వరకు వేలాది ఇండ్లు ధ్వంసమవగా 25 మంది మృతి చెందారు. ఈ నేపథ్యంలో ప్రాణాలను హరిస్తున్న దావాగ్నిపై ఫెడరల్ విచారణ ప్రారంభించింది. జోస్ మెడినా ఆధ్వర్యంలో 75 మందితో కూడిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఆల్కహాల్, టొబాకో అండ్ ఫైర్ ఆర్మ్స్ బృందం దర్యాప్తు చేపట్టింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ తాజాగా నటించిన మూవీ ఎమర్జెన్సీ ఈ సినిమా అతి త్వరలో రిలీజ్ కు సిద్ధమవుతుంది. సెన్సార్ బోర్డు వద్ద ఈ సినిమా చాలా అడ్డంకులను ఎదుర్కొంటుంది. ఎమర్జెన్సీ ఎటకలకు కొన్ని కట్స్తో విడుదలకు రెడీ అవుతుంది. అయితే 2 దేశాల మధ్య రాజకీయ ఉధృత పరిస్థితుల కారణంగా ఈ సినిమాను బంగ్లాదేశ్లో నిషేధించారు. బంగ్లాదేశ్లో ఎమర్జెన్సీ ప్రదర్శనను నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. రాజ్కోట్ వేదికగా ఐర్లాండ్ మహిళా జట్టుతో జరుగుతున్న 3వ వన్డేలో భారత మహిళా జట్టు విధ్వంసం సృష్టించింది. భారత బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. ప్రతీక రావల్ 154 పరుగులు, స్మృతి మందన 135 పరుగులతో విధ్వంసం సృష్టించారు. 2 బ్యాటర్లు సెంచరీలు బాదారు.